భీముడు అధర్మ యుద్ధం చేసి దుర్యోధనుని నాభి కింద కొట్టి చంపేశాడు. అందరి ఇళ్ల నుండి ఏడుపులు అర్ధనాదాలు తప్ప మరొకటి వినిపించడం లేదు. ప్రతి ఇంట మరణ మృదంగమే మారు మోగుతుంది. అదంతా చూసిన విదురునికి నోట మాట రావడం లేదు. యుద్ధ పరిణామం ఇంత భయంకరంగా ఉంటుంది కదా అని మనసులో అనుకున్నాడు. అలా వాళ్ళందరూ వెళ్తుండగా కృతవర్మ, కృపాచారి, అశ్వత్థామ ఎదురు వచ్చారు. వాళ్ళు ధృతరాష్ట్రంతో ఇలా అన్నారు: మహారాజా, మీ కుమారుడు దుర్యోధనుడు వీరమరణం పొందాడు. మేము ముగ్గురం తప్ప యుద్ధంలో అందరూ మరణించారని అన్నాడు. కృపాచార్యుడు గాంధారితో, అమ్మ గాంధారి, మీ కుమారులందరూ యుద్ధ భూమిలో విరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. వారి గురించి నీవు చింతించకమ్మా. నీ కొడుకుల్లో ఒక్కడు కూడా రణభూమిలో వెన్ను చూపి పారిపోలేదు. పాండవులు గెలిచినా వారికి సంతోషం మిగలలేదమ్మా. భీముడు అధర్మ యుద్ధం చేసి దుర్యోధనుని నాభి కింద కొట్టి చంపేశాడు. తర్వాత అతని తలని కూడా కాలితో తన్నాడు. మాకు కోపం ఆగలేదు. వారు నిద్రిస్తుండగా మేము పాండవ శిబిరంలోకి ప్రవేశించి పాంచాల కుమారులను, పాండు సుతులను, వారి బంధుమిత్రులను దారుణంగా చంపాం. పాండవులు ఆ సమయంలో శిబిరంలో లేరు కాబట్టి బ్రతికిపోయారు. లేకపోతే పాండవులను కూడా చంపివేసేవాళ్ళం. దుర్యోధను చివరి కోరిక నెరవేరుండేది. ఇప్పుడు మా కోసం పాండవులు కోపంతో వెతుకుతూ ఉంటారు కాబట్టి సెలవు ఇప్పించండి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. ధృతరాష్ట్రుడు యుద్ధ భూమికి వస్తున్నాడన్న విషయం తెలిసి ధర్మరాజు తన తమ్ముళ్లతో కృష్ణునితో కలిసి ఎదురు వచ్చాడు.